ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి ఉద్యోగ పర్వము. చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. పాండవ కౌరవుల సైన్యాలు. యుధిష్ఠిరుడు దూతలను పంపగా అతని మిత్రరాజులు తమ సైన్యాలను పంపారు. 1 సాత్వత వీరుడైన యుయుధానుడు, 2 చేదిరాజైన దృష్టకేతువు, 3 జరాసంధుని కుమారుడు మగధరాజు అయిన జయత్సేనుడు, 4 పాండ్యదేశరాజు, 5 ద్రుపద మహారాజు, 6 మత్స్యదేశరాజైన విరాటుడు, ఇంకా కొందరు పర్వత ప్రాంతీయ రాజులు పాండవ పక్షాన యుద్ధం చేయడానికై సైన్యాలతో వచ్చారు. పాండవ పక్షంలో మొత్తం 7 అక్షౌహిణుల సైన్యం ఉంది. అట్లే కౌరవులకు సహాయం చేయడానికై 1 భగదత్తుడు అక్షౌహిణి సైన్యం పంపాడు. వీరిలో చైనాదేశీయులు, కిరాతులు అధిక సంఖ్యలో ఉండడం చేత బంగారంతో నిండినట్లున్నది ఆ సైన్యం. ఎదిరింప శక్యం కానిదిగా ఉంది. తస్య చీనైః కిరాతైశ్చ కాంచనైరివ సంవృతం బభౌ బలమనాదృశ్యం కర్ణికారవనం యథా. ఉద్యోగ పర్వము 19-16. 2 భూరిశ్రవుడు, 3 శల్యుడు, 4 కృతవర్మ, 5 సింధు సౌవీర దేశీయులైన జయద్రథుడు మొదలైన వాళ్ళు వచ్చారు. 6 కాంబోజ దేశరాజైన సుదక్షిణుడు యవనులతోనూ శకులతోనూ వచ్చాడు. వాళ్ళ సేన మిడతల గుంపు వలె ఉన్నది. సుదక్షిణశ్చ కాంబోజో యవనైశ్చ శకైస్తథా తస్య సేనాసమావాయః శలభానాం ఇవాలభౌ. 7 మహిష్మతీపురానికి చెందిన నీలుడు నీలాయుధదారులతో వచ్చాడు. మహీపాలుడు దక్షిణ దేశవాసులతో వచ్చాడు. 9-10 మహాబలుడు, సుసంవృతుడు అను రాజులు అవంతి దేశం నుండి వచ్చారు. 11 కేకయ దేశానికి చెందిన 5 సోదరులు వచ్చారు. ఇంకా 3 రాజులు 3 సైన్యాలు వచ్చి చేరాయి. కౌరవుల పక్షంలోని సైన్యాలు మొత్తం 11 అక్షౌహిణులు. హస్తినపురంలో వీళ్లకు చోటు చాలలేదు. అందుచేత ఈ సైన్యాలు పంచనదంలోనూ పూర్తి కురుజాంగలంలోనూ రోహిత కారణ్యంలోనూ మరుభూమిలోనూ అహిచ్ఛత్రంలోనూ కాలకూటంలోనూ గంగాకూలంలోనూ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. అలాగే
అత్యధికమైన ధన ధాన్య సమృద్ధి కల వారణము, వాటధానము, యామున పర్వతము కూడా నిండిపోయాయి. పంచాల రాజు కౌరవుల దగ్గరకు పంపిన పురోహితుడు ఈ సైన్యాన్ అంతని చూచాడు. కౌరవ సభలో ద్రుపద పురోహితుని భాషణం. ద్రుపదుని పురోహితుడు కౌరవ సభలో ప్రవేశించాడు. సత్కారము, కుశల ప్రశ్నాదులు అయిన తరువాత సర్వసేనా ప్రణేతల మధ్య అతడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. సనాతనమైన రాజధర్మం మీకందరికీ తెలిసినదే. భాషణం ఒక పద్ధతిలో నడవాలి. కాబట్టి మీకు తెలిసిన విషయాలు అయినా మళ్ళీ చెబుతున్నాను. వాక్యోపాదాన హేతోస్తు వక్ష్యామి విదితే సతి. ఉద్యోగ పర్వము 23. ధృతరాష్ట్రుడు, పాండువు కూడా ఒక తండ్రి కుమారులు. తండ్రి ఆస్తి మీద వాళ్ళిద్దరికీ సమానమైన అధికారం ఉంది. ధృతరాష్ట్రుని పుత్రులు తండ్రి ఆస్తిని అనుభవిస్తున్నారు కదా. పాండుపుత్రులకు వారి తండ్రి ఆస్తి ఎందుకు లభించలేదు? ధృతరాష్ట్రుడు ఆక్రమించడం చేత ఆ పాండవులకు వాళ్ళ ఆస్తి వాళ్లకు దక్కలేదు అను విషయం మీ అందరికీ తెలిసినదే. పాండవుల ప్రాణాలు తీయడం కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. అయినా వాళ్ళ ఆయుర్దాయాలు ఇంకా శేషించి ఉండడం చేత ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆ మహాత్ములు తమ బాహుబలం చేత వృద్ధి పొందించుకున్న రాజ్యాన్ని క్షుద్రులైన ధృతరాష్ట్ర కుమారులు శకుని వంచించి అపహరించారు. ఈ పని ఈతని అనగా ధృతరాష్ట్రుని అనుమతితోనే జరిగింది. ఆ వీరుల్ని, భార్యను సభలో నానా హింసలు పెట్టి 13 సంవత్సరాల పాటు అరణ్యాలకు పంపారు. ఆ మహాత్ములు విరాట నగరంలో పాపాత్ములు మాత్రమే అనుభవించవలసిన క్లేశాలన్నీ అనుభవించారు. అయితే జరిగినదంతా వెనుకకు పెట్టి ఆ పాండవులు కౌరవులతో సామమునే కోరుకుంటున్నారు. సభలో ఉన్న మిత్రులందరూ ఆ పాండవుల చరిత్ర ఎలాంటిదో, ఈ కౌరవుల చరిత్ర ఎలాంటిదో గుర్తించి దుర్యోధనునికి నచ్చజెప్పండి. పాండవులు కౌరవులతో విరోధం పెంచుకొనాలని అనుకొనడం లేదు. లోకానికి వినాశం జరగకుండా తమ సొత్తు తాము పొందాలని కోరుతున్నారు. పాండవులు కౌరవులతో విరోధం పెట్టుకొనకపోయినా కౌరవులు వాళ్లతో విరోధం పెట్టుకోవాలనుకుంటున్నారు ఏమో. వాళ్లే కౌరవుల కంటే బలమైన వాళ్ళు. 7 అక్షౌహిణుల సైన్యం యుధిష్ఠిరుని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ యుద్ధానికి సిద్ధంగా ఉంది. సాత్యకి, భీమసేనుడు, నకుల సహదేవులు వీళ్ళు 1000 అక్షౌహిణులతో సమానులు. కౌరవుల 13 అక్షౌహిణుల సైన్యం ఒక పెట్టు, అర్జునుడు ఒక పెట్టు. అర్జునుని వలనే కృష్ణుడు కూడా అన్ని సైన్యాలను మించినవాడు. సేనాబాహుల్యాన్ని, అర్జునుని పరాక్రమాన్ని, కృష్ణుని బుద్ధిమత్వాన్ని గుర్తించిన వాడెవడైనా యుద్ధానికి దిగుతాడా? అందుచేత మీరందరూ ధర్మానుసారంగా
సమయానుసారంగా అనగా చేసుకున్న కట్టుబాటు ప్రకారం వాళ్ళకివ్వవలసినది ఇచ్చివేయండి. కాలం దాటిపోకుండా చూసుకోండి. భీష్ముడు ద్రుపద పురోహితుని మాట అనుమోదించుట. పాండవులు కుశలముగా ఉన్నారని విని సంతోషిస్తూ భీష్ముడు ఆ బ్రాహ్మణునితో, నీవు చెప్పినదంతా సత్యమే, సంశయం ఏమీ లేదు. అయితే నీవు బ్రాహ్మణుడవు అవడంచేత నీ మాటలలో కారం పాలు ఎక్కువగా ఉంది అనుకుంటున్నాను. అతి తీక్ష్ణం తు తే వాక్యం బ్రాహ్మణ్యాదితి మే మతి. కౌరవులు పాండవులకు నిజంగానే చాలా క్లేశాలు కలిగించారు. వాళ్లకు తండ్రి రాజ్యం తప్పక లభించవలసినదే. అర్జునుణ్ణి ఎదిరించగలవాడెవ్వడు ఈ లోకంలో లేడు. ఈ విధంగా భీష్ముడు అంటుండగానే కర్ణుడు, పాండవులు తమ సమయం పూర్తి చేయలేదు, అందుచేత వాళ్లకు రాజ్యం ఇచ్చే ప్రసక్తియే లేదు, కావాలనుకుంటే యుద్ధానికి రమ్మను అని ఏదేదో చెప్పబోయాడు. భీష్ముడు, కర్ణా, మొన్ననే అర్జుని చేతిలో ఓడిపోయిన మాట మరిచావా అంటూ అతనిని మందలించాడు. ధృతరాష్ట్రుడు భీష్ముని మాటలే సమర్థిస్తూ కర్ణుణ్ణి మాటలాడకుండా చేసి పురోహితునితో, భీష్ముడు మాకు హితమైన మాట చెప్పాడు, అందుచేత అందరికీ హితమైన విషయం ఆలోచించి నేను సంజయుణ్ణి యుధిష్ఠిరుని దగ్గరకు పంపుతాను. నీవు తిరిగి పాండవుల దగ్గరికి వెళ్ళు అని సగౌరవంగా అతనిని పంపివేశాడు. సంజయుని ద్వారా పాండవులకు ధృతరాష్ట్రుని సందేశం. ద్రుపద పురోహితుడు వెళ్ళిన పిమ్మట ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పిలిచి సభామధ్యంలో ఇలా అన్నాడు. సంజయ, పాండవులు ఉపప్లావ్యం చేరారని విన్నాను. నీవు వెళ్ళి అజాతశత్రువును గౌరవించము. ఎంత వెదికినా నాకు పాండవులలో ఒక్క దోషం కూడా కనపడడం లేదు. వాళ్ళు శాంతికాములై ఉన్నారు. దుర్మార్గుడైన దుర్యోధనుడు, నీచతర బుద్ధి అయిన కర్ణుడు తప్ప ఇక్కడ కూడా పాండవులను ద్వేషించేవాడు ఒక్కడు కూడా లేడు. కృష్ణార్జునులను యుద్ధంలో ఎదిరింపగలవారెవరు? వాళ్ల పేరు స్మరిస్తేనే నా గుండె జల్లుమంటుంది. నీవు పాండవుల దగ్గరకు వెళ్ళి వాళ్ళందరి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకొని ఉభయ పక్షాల వారికి ఏది హితమో అది ఆలోచించి వాళ్లతో మాట్లాడు. సంజయుడు పాండవుల దగ్గరకు వెళ్ళుట. సంజయుడు ఉపప్లావ్యం చేరి యుధిష్ఠిరుణ్ణి కలిశాడు. పరస్పరము కుశల ప్రశ్నలు చేసుకున్న తరువాత యుధిష్ఠిరుడు భీష్మాదుల క్షేమం అడిగి తెలుసుకున్నాడు. సంజయుడు యుధిష్ఠిరునకు ధృతరాష్ట్రుడు పంపిన సందేశాన్ని తెలపడానికి ఈ విధంగా ఉపక్రమించాడు. యుధిష్ఠిరా, ధృతరాష్ట్రాదులందరూ క్షేమంగా ఉన్నారు. ధృతరాష్ట్రుడు మీ అందరినీ ఎల్లప్పుడూ స్మరిస్తూ మీ విషయంలో సద్భావంతో ఉన్నాడు. అజాతశత్రు, కష్టాలలో ఉన్న నీవే ఆ కష్టాలు తొలగే ఉపాయం ఆలోచించాలి. సంజయుడన్న మాటలు విని యుధిష్ఠిరుడు,
సంజయ, నా సోదరులందరూ సృంజయులు, కృష్ణుడు, యుయుధానుడు, విరాటుడు అందరూ ఇక్కడనే ఉన్నారు. ధృతరాష్ట్రుని సందేశాన్ని వీరందరి సమక్షంలోనూ వినిపించు అన్నాడు. సంజయుడు ఇలా అన్నాడు: ధృతరాష్ట్రుడు శాంతినే కోరుతూ నన్ను శీఘ్రంగా ఇక్కడికి పంపాడు. మీరందరూ పరిశుద్ధమైన చరిత్ర కలవారు. మీరు ఏ చిన్న తప్పిదం చేసినా అది తెల్లటి బట్ట మీద కాటుక బొట్టు వలె కొట్టొచ్చినట్లు కనపడుతుంది. సర్వక్షయం జరిగే పని చేయకూడదు. జయం లభించినా పరాజయం కలిగినా చివరికి ఒకే విధంగా ఉండే పనిని తెలిసి కూడా ఎవరైనా చేస్తారా? కస్తత్ కుర్యాద్ జ్ఞాతు కర్మ ప్రజానన్ పరాజయో యత్ర సమో జయశ్చ. ఉద్యోగ పర్వము 25:7. యుద్ధంలో జ్ఞాతులనందరినీ సంహరించి మనం సుఖంగా ఉందాం అనుకొనడం పొరపాటు అవుతుంది. కృష్ణుని రక్షణలో ఉన్న మిమ్మల్ని ఎవరు ఎదిరించగలరు? అదేవిధంగా కర్ణాది మహావీరుల చేత రక్షింపబడుతున్న కౌరవులను ఎవరు జయించగలరు? అందుచేత సర్వనాశం అయ్యే పనికి పూనుకోవద్దు. ఆ మాటలు విని యుధిష్ఠిరుడు, సంజయ, నేను యుద్ధం కోరుతున్నాననే అర్థం ఏమైనా వచ్చిందా నా మాటలలో? సర్వనాశం మంచిది కాదు అంటూ హెచ్చరిస్తున్నావు. పాండవులెల్లప్పుడూ అందరి సుఖము కోరుకుంటూ లోకానికి హితములు, ధర్మానికి విరుద్ధములు కానివి అయిన పనులే కోరుకుంటారు. రాజు కావాలని చేయకూడని పనులన్నీ చేసి మీరందరూ ప్రశాంతంగా ఉండాలంటూ ఇతరులకు బోధిస్తున్నాడు. అదంత మంచి పని కాదు. తనను గూర్చి ఎలా ఆలోచిస్తాడో ఇతరులను గూర్చి కూడా అలాగే ఆలోచించాలి. తన చుట్టూ చెడ్డ మంత్రులను పెట్టుకున్న దుర్మార్గుడైన కుమారుణ్ణి సమర్థిస్తూ ఐశ్వర్యం వశం చేసుకున్న ధృతరాష్ట్రుడు ఇప్పుడు ఎందుకు ఇలా అర్ధరహితమైన మాటలు మాట్లాడుతున్నాడు? ఆనాడు విదురుడు ఎంతగా చెప్పినా రాజు ఆ మాటలన్నీ పెడచెవిని పెట్టాడు. వీళ్ళు ఎలా రాజ్యం సంపాదించారో అందరికీ తెలిసిన విషయమే. అర్జునుడు, భీముడు విజృంభించినంత వరకే వీళ్ల బీరాలన్నీ ఇంద్రప్రస్థం నాకు అప్పగించాలి. అది ఒకటే శాంతికి మార్గం. యుధిష్ఠిరుని మాటలు విని సంజయుడు ఏదో విధంగా అతనిని యుద్ధ ప్రయత్నం నుంచి విరమింపచెయ్యాలను అభిప్రాయంతో, యుధిష్ఠిరా, పాండవులు ధర్మాత్ములని లోకంలో గొప్ప యశస్సు సంపాదించారు. మీకు కౌరవులు ఏ కారణం చేతనైనా మీ రాజ్యం ఇవ్వకపోతే అధర్మానికి పాలుపడి యుద్ధంలో సర్వనాశనం చేయడం కంటే భిక్షాటనం చేసుకొని బ్రతకడమైనా మీకు యుక్తంగా ఉంటుంది. అధర్మం అన్ని జన్మలలోనూ వెంటాడుతూ ఉంటుంది. నిష్కంటకమైన సామ్రాజ్యాన్ని సంపాదించినా కూడా జర, మృత్యువు ఏ నాటికైనా తప్పవు కదా. అందుచేత నువ్వు యుద్ధం చేయడం యుక్తం కాదు. క్రోధాన్ని దిగమింగుకొని సుఖంగా ఉండు అన్నాడు. సంజయ, ధర్మం చాలా మంచిది అని నువ్వు చెప్పిన మాట సత్యమే, సందేహం లేదు. ఎప్పుడు అధర్మం కూడా ధర్మంలా కనపడుతుందో
ధర్మం అధర్మంలా కనపడుతుందో, ధర్మం ధర్మంగానే ఉంటుందో, ఈ విషయాలన్నీ విద్వాంసులు నిర్ణయించి చెప్పాలి. నేను ఎంత ఉన్నత స్థానమునైనా అధర్మం చేత సంపాదించడానికి ఎన్నడూ ఇష్టపడను. అన్ని ధర్మాలు తెలిసిన కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు. నేను సామమార్గాన్ని విడిచి యుద్ధం చేస్తే స్వధర్మాన్ని విడిచిన వాడును అవుతానా అనే విషయం కృష్ణుణ్ణే చెప్పమను. ఈతడు ఉభయుల క్షేమాన్ని కోరేవాడు. ఈతడు ఎలా చెబితే అలా చేస్తాను అన్నాడు యుధిష్ఠిరుడు. వాసుదేవుడు సంజయునితో ఇలా అన్నాడు. సంజయ, పాండవులు, బహుపుత్రుడైన ధృతరాష్ట్రుడు కూడా సుఖంగా ఉండాలనే నా కోరిక కూడా. అయితే రాజ్యం విషయంలో ధృతరాష్ట్రుడు అతని పుత్రులు దురాశతో ఉన్నప్పుడు వీళ్ల మధ్య కలహం చెలరేగకుండా ఎలా ఉంటుంది? మారుతూ ఉండే ధర్మాన్ని గూర్చి నాకంటే, యుధిష్ఠిరుని కంటే నీకు ఎక్కువగా ఏమీ తెలియదు. తెలిస్తే యుధిష్ఠిరుడు కుటుంబ జీవనం గడుపుతూ, అనగా గృహస్థుడై ఉంటూ తన ధర్మాన్ని ఉత్సాహంతో ఆచరిస్తున్నప్పుడు అతనితో ధర్మలోపం ఉన్నది అని ఎలా అంటావు? ఈ విషయంలో బ్రాహ్మణులలో అనగా పండితులలో మత భేదాలు ఉన్నాయి. కర్మ వల్లనే సిద్ధి కలుగుతుందని కొందరంటారు. విద్య చేత సిద్ధి లభిస్తుందని కొందరంటారు. బ్రాహ్మణులకు అనగా పండితులకు కూడా కొన్ని విహిత కర్మలు ఉన్నాయి. ఎంత విద్వాంసుడైనా ఆహారం భుజించకపోతే, భోజనం అనే కర్మ చేయకపోతే వానికి తృప్తి కలగదు కదా. నా భుజ్ఞానో భక్త్య భోజ్యస్య తృప్యేత్ విద్వానపీహ విహితం బ్రాహ్మణానాం. ఉద్యోగ పర్వము 29:6. కేవలం విద్య వల్ల ప్రయోజనం లేదు. ఏ విద్యలు కర్మ సాధించడానికి ఉపయోగిస్తాయో వాటి వల్లనే ఫలం ప్రత్యక్షంగా కనపడుతున్నది. ఈ విధంగా కర్మల ఫలం ఇక్కడే కనపడుతుంది. దప్పికొన్న వాళ్ళు నీళ్లు త్రాగితేనే కదా వాని దాహం తీరేది. యా వై విద్యా సాధయంతీహ కర్మ తాసాం ఫలం విద్యతే నేతరాసాం. తత్రేహ వై దృష్టఫలం తు కర్మ పీత్వోదకం శామ్యతి తృష్ణయార్తః. ఉద్యోగ పర్వము 29:7. కర్మ మంచిది కాదు, మరొకటేదో మంచిది అనే మందబుద్ధి చెప్పే మాటలకు అర్థం లేదు. పంచమహాభూతాలు, సూర్యచంద్రులు వాటి వాటి కర్మలు అవి చేస్తున్నాయి కనుకనే లోక వ్యవహారం నడుస్తున్నది. ఏ మాత్రం అలసత్వం లేకుండా తన సుఖాలను, మనస్సుకు ప్రియమైన వాటిని కూడా త్యజించి నిరంతరము తన కర్మ అనగా కర్తవ్యం చేశాడు కనుకనే ఇంద్రుడు ఉన్నత పదం పొందాడు. బృహస్పతి బ్రహ్మచర్యం పాటిస్తూ ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని సుఖాలన్నీ విడిచివేసి ఉన్నతమైన జీవన విధానాన్ని అనుసరించాడు. కావుననే అతడు దేవతలకు మాన్యుడైన గురువయ్యాడు. అదేవిధంగా ఇతర దిక్పాలకులు కూడా వాళ్ళ కర్మలను జాగరూకతతో నిర్వహించడం వల్లనే ఆ విధమైన
ఉన్నత స్థానాలలో ఉన్నారు. 4 వర్ణాల వాళ్ళు వాళ్ళ కర్తవ్యాలను ఆచరిస్తున్నారు. కావుననే లోక వ్యవహారం నడుస్తున్నది. సంజయ, అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా, జ్ఞానవంతుడివై ఉండి కూడా ఈ విధంగా కౌరవులను ఎందుకు వెనకేసుకొని వస్తున్నావు? యుధిష్ఠిరుని స్వభావం ఎలాంటిదో తెలుసుకో. ఇతడు ఎల్లప్పుడూ శాస్త్రైక దృష్టితో ఉంటాడు. అశ్వమేధ రాజసూయాదుల యందు శ్రద్ధ కలవాడు. అదేవిధంగా అస్త్రశస్త్రాల ప్రయోగం చేయగల సామర్థ్యం ఉన్నవాడు. ఇతనికి ఇతరులు ఎవరూ ఉపదేశించవలసిన పని లేదు. కౌరవులు తమ విషయంలో ఏ ఉపాయాలు పన్నుతున్నారో తెలిస్తే పాండవులు వాళ్లను సంహరించకుండా ఏదో విధంగా భీమసేనుణ్ణి ఆపుచేసి నీవు చెప్పినట్లు పుణ్యమైన ధర్మరక్షణం చేసి ఉండేవారు. పాండవులు తమ తండ్రి అనుసరించిన మార్గంలో, క్షాత్రధర్మంలో యథాశక్తిగా వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తూ దైవవశం చేత మరణించినా కూడా అది మంచిదే. నువ్వు శాంతియే మంచిది అనే పక్షంలో రాజులు యుద్ధం చేయడం ధర్మసమ్మతమా, యుద్ధం చేయకపోవడం ధర్మసమ్మతమా అను విషయం నువ్వే చెప్పు. శాస్త్రానుసారం అన్ని వర్ణాల వాళ్ళు వాళ్ళ ధర్మాలను ఆచరించాలి. వాళ్ళు ఆ విధంగా ఆచరించేటట్లు చేస్తూ రాజు భోగతత్పరుడు కాకుండా ప్రజలందరినీ సమంగా చూసుకోవాలి. ఈ విధంగా ప్రశాంతంగా జరగవలసిన లోక వ్యవహారానికి అప్పుడప్పుడు భంగం కలుగుతూ ఉంటుంది. దైవ వైపరీత్యం చేత ఎవడైనా క్రూర స్వభావుడు ఇతరుల సంపదను ఆశించి బలప్రయోగం చేయడానికి ప్రయత్నించినప్పుడు రాజుల మధ్య యుద్ధం అనేది ప్రారంభం అయింది. అప్పుడు శస్త్రాలు, అస్త్రాలు, కవచాలు అవసరం అయ్యాయి. దస్యులను అనగా ఇతరుల ధనాలను దోచుకునేవాళ్లను వధించడానికై ఇంద్రుడు ఈ శస్త్రాస్త్రాదులను నిర్మించాడు. దస్యువులను వధించడం చేత పుణ్యం లభిస్తుంది. సంజయ, ధర్మం తెలియని కౌరవులు ఈ దోషం పరధనాపహారం అనే దోషం చేశారు. అది మంచి పని కాదు. ధృతరాష్ట్రుడు వాని పుత్రులు కూడా పాండవులు ధర్మసమ్మతమైన సంపదను ఏ కారణము లేకుండా అపహరించారు. అతని వంశానికి చెందిన కౌరవులందరూ అతి పురాతనమైన రాజధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. సంజయ, ఒక చోరుడు ఎవరికీ కనపడకుండా ధనం అపహరించవచ్చును. ఒకడు అందరూ చూస్తుండగానే బలాత్కారంగా అపహరించవచ్చును. వీళ్ళిద్దరూ నింద్యులే కదా. ధృతరాష్ట్రపుత్రునికి ఈ విధమైన చోరునికి ఏమి భేదం, తేడా ఉందంటావు? స్తేనో హరేద్యత్ర ధనం హ్యదృష్టః ప్రసహ్యా వా తత్ర హరేత దృష్టః ఉభౌ గరహ్యౌ భవతః సంజయైతో కిం వై పృథక్త్వం ధృతరాష్ట్రస్య పుత్రే. ఉద్యోగ పర్వము 29:33. ఈ దుర్యోధనుడు లోభం చేత, క్రోధం చేత తను చేసేదే ధర్మం అనుకుంటూ ఏ రాజ్యాన్ని అనుభవిస్తున్నాడో దానిలో పాండవుల భాగం కూడా ఉన్నది కదా.
దానిని వాళ్లకు ఎందుకు ఇవ్వడం లేదు? ఈ విషయంలో యుద్ధం చేసి మరణించిన మాకు మంచిదే. పరులు ఇచ్చిన రాజ్యం కంటే తండ్రి ద్వారా సంక్రమించిన రాజ్యం చాలా శ్రేష్టమైనది. సంజయ, నువ్వు వెళ్ళి అందరు రాజుల సమక్షంలో ఈ ధర్మాలు కౌరవులకు బోధించు. సభామధ్యలో పాండవులను, పాండవుల భార్య అయిన ద్రౌపదిని వాళ్ళు ఏ విధంగా అవమానించారో అందరికీ తెలిసినదే కదా. కీర్తిగలది, శీలము, మంచి నడవడిక ఉన్న ద్రౌపదిని ఆ విధంగా అవమానిస్తుంటే భీష్ముడు మొదలైన వృద్ధులందరూ కూడా చూస్తూ ఊరుకున్నారు. ఆ సమయంలో చిన్నలు, పెద్దలు కూడా ఆ పని జరగకుండా అడ్డుకొని ఉంటే ధృతరాష్ట్రుడు నాకు ప్రియమైన పని చేసినవాడై ఉండేవాడు, పుత్రులకు కూడా మేలు చేసినవాడై ఉండేవాడు. ఒక్క క్షత్త అనగా విదురుడు మాత్రమే సభామధ్యంలో ధైర్యంగా నిలబడి ఆ పనిని దూషించాడు. ఆనాడు సభలో జరిగిన దానినంతా మరచిపోయి నీవు ఈనాడు వచ్చి పాండవునికి ధర్మం ఉపదేశించడానికి ప్రయత్నిస్తున్నావు. ఆనాడు కర్ణుడు ద్రౌపదిని నిందిస్తూ పలికిన దుర్భాషలు అర్జునుని హృదయంలో ములుకుల వలె స్థిరంగా నాటుకొని ఉన్నాయి. సంజయ, పందెం ఓడిపోయినప్పుడల్లా ధర్మరాజును ఆక్షేపిస్తూ శకుని పలికిన మాటలు మరిచిపోయావా? నేనే స్వయంగా కౌరుల వద్దకు వెళ్ళి ఆ రెండు పక్షాల మధ్య శాంతి నెలకొల్పాలను అనుకుంటుంటాను. కానీ వాళ్ళు నా ముఖం చూస్తారని కానీ, ధర్మబద్ధమైన నా మాటలు వింటారని కానీ నీకు నమ్మకం ఉందా? పాండవులు జూదంలో ఓడిపోయినప్పుడు వాళ్లను హేళన చేస్తూ దుర్యోధనుడన్న మాటలన్నింటినీ భీముడు సమయం వచ్చినప్పుడు వానికి జ్ఞాపకం చేస్తాడు. ఇప్పటికైనా కౌరవులు పాండవులతో సుహృద్భావంతో ఉంటే సుఖపడతారు. పుత్రసహితుడైన ధృతరాష్ట్రుడు వనం, పాండుపుత్రులు పెద్ద పులులు, సింహాల రక్షణలో ఉన్న వనం నశించదు. వనం రక్షణలో ఉన్న సింహం నశించదు. వనం రాజా ధృతరాష్ట్ర సపుత్రో వ్యాఘ్రాస్తే వై సంజయ పాండుపుత్రా సింహాభిగుప్తం న వనం వినశ్యేత్. సింహో న నశ్యేత వనాభిగుప్త. ఉద్యోగ పర్వము 29:54. వనం లేకపోతే వ్యాఘ్రాన్ని చంపేస్తారు, వ్యాఘ్రం లేకపోతే వనం నరికేస్తారు. అందుచేత వ్యాఘ్రం వనానికి రక్షణ, వనం వ్యాఘ్రానికి రక్షణ. నిర్వనో వధ్యతే వాఘ్యో నిర్వాఘ్రం ఛిద్యతే వనం. తస్మాత్ వ్యాఘ్రో వనం రక్షేత్ వనం వ్యాఘ్రం చ పాలయేత్. ఉద్యోగ పర్వము 29:55. సంజయ, ధార్తరాష్ట్రులు లతల వంటి వాళ్ళు, పాండవులు మహావృక్షాలు. మహావృక్షాల ఆశ్రయం లేకుండా లత ఎన్నడూ ఎదగజాలదు. లతధర్మా ధార్తరాష్ట్రా
శాలా సంజయ పాండవా న లతా వర్ధతే జాతు మహాద్రుమమనాశ్రిత. ఉద్యోగ పర్వము 29:56. పాండవులు శుశ్రూష చేయడానికి సిద్ధంగా ఉన్నారు. శత్రు వినాశకులైన వీళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. మీ మహారాజైన ధృతరాష్ట్రుడు వీళ్ల చేత ఏ పని చేయించాలనుకుంటాడో ఆ పని చేయించుకొనమనము. స్థితా శుశ్రూషితం పార్థాః స్థితా యౌద్ధుమరిందమాః యత్ కృత్యం ధృతరాష్ట్రస్య తత్కరోతు నరాధిపః. ధర్మాచరణశీలులైన పాండవులు శాంతిని కోరుతున్నారు. వీళ్ళు యుద్ధం చేయడంలో సమర్థులు. ఈ విషయం ఉన్నది ఉన్నట్లుగా మీ వాళ్లతో చెప్పు. ఓం తత్సత్.